పార్లమెంటు, రాష్ట్రపతి ఆమోదం పొంది చట్టంగా మారిన వక్ఫ్ సవరణ బిల్లు రద్దు కాబోతోందా? మోడీ సర్కారుకు ఊహించని షాక్ తగలబోతోందా? దేశవ్యాప్తంగా రోడ్డెక్కిన ముస్లింలకు ఊరట లభించనుందా? 2025 ఏప్రిల్ 16వ తేదీన సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వానికి సంధించిన ప్రశ్నలు చూస్తే వక్ఫ్ చట్టం పూర్తిగా అమల్లోకి వచ్చే అవకాశం లేదని తెలుస్తోంది. వక్ఫ్ చట్టంలోని పలు సెక్షన్లపై సుప్రీంకోర్టు స్టే ఇచ్చేందుకు సిద్ధమైంది. సుప్రీంకోర్టు వేసిన ఒకే ఒక్క ప్రశ్న కేంద్ర ప్రభుత్వాన్ని ఆత్మరక్షణలోకి నెట్టేసింది. ఇకపై హిందూ దేవాలయ బోర్డుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని సుప్రీంకోర్టు వేసిన ప్రశ్న వక్ఫ్ చట్టం ఉనికినే ప్రశ్నించినట్టయింది. దేశవ్యాప్తంగా తీవ్ర వివాదాస్పదమైన వక్ఫ్ సవరణ చట్టాన్ని సవాల్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఎంఐఎం నేత అసదుద్దీన్ ఓవైసీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ముస్లిం పర్సనల్ లా బోర్డ్ జమియత్ ఉలేమా-ఇ-హింద్ అధ్యక్షుడు అర్షద్ మదానీ, డీఎంకే, విజయ్ టీవీకే పార్టీ సహా మొత్తంగా 72 పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లపై సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సంజీవ్ ఖన్నా నేతృత్వంలో జస్టిస్ సంజయ్ కుమార్, జస్టిస్ కెవి విశ్వనాథన్ల త్రిసభ్య ధర్మాసనం ఏప్రిల్ 16న విచారణ చేపట్టింది. విచారణ ప్రారంభంలో చీఫ్ జస్టిస్ సంజీవ్ ఖన్నా మాట్లాడుతూ, ఉభయ పక్షాలను నేను 2 అంశాలను అడగదలుచుకున్నాను. ఈ పిటిషన్లను మేము స్వీకరించాలా లేక ఏదైనా ఒక హైకోర్టుకు నివేదించాలా అన్నది మొదటి అంశం. రెండోది, నిజంగా ఈ పిటిషన్లను మేము విచారణకు తీసుకుంటే చిత్తశుద్ధితో వాదించాలని మీరు అనుకుంటున్నారా అని ప్రశ్నించారు. దీంతో పిటిషన్ల తరపున హాజరైన సీనియర్ న్యాయవాదులు, కాంగ్రెస్ నేతలైన అభిషేక్ మను సింఘ్వి, కపిల్ సిబల్, హుజేఫా అహ్మదీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున వాదించిన ఎస్ నిరంజన్ రెడ్డి, దేశవ్యాప్తంగా తీవ్ర ప్రభావం చూపగల ఈ కేసులను సుప్రీంకోర్టులోనే విచారించాలని గట్టిగా వాదించారు. ఈ క్రమంలో సుప్రీంకోర్టు పిటిషన్లను విచారణకు స్వీకరించింది. అనంతరం కేంద్రం తరపున సాలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, పిటిషనర్ల తరపున కాంగ్రెస్ నేతలు కపిల్ సిబల్, అభిషేక్ సింఘ్వి తదితర సీనియర్ న్యాయవాదులు సుదీర్ఘంగా వాదనలు వినిపించారు. వాదనల సందర్భంగా వక్ఫ్ ఆస్తిగా నమోదు చేయాలంటే వాటి డాక్యుమెంట్లు ఖచ్చితంగా సమర్పించాలంటూ చట్టంలోని సెక్షన్ 2A లో పేర్కొనడంపై సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బ్రిటిషర్లు రానంతవరకు మన భారతదేశంలో భూములకు అసలు రిజిస్ట్రేషనే లేదు. కొన్ని మసీదులను 14-15వ శతాబ్దంలోనే నిర్మించారు. వాటికి సేల్ డీడ్ లాంటివి ఎలా తీసుకొస్తారు? అది అసాధ్యం. వందల సంవత్సరాలుగా వక్ఫ్ ఆస్తులుగా కొనసాగుతున్న మసీదులు, ఇతర ఆస్తి హక్కుల పత్రాలు, డాక్యుమెంట్లను ముస్లింలు ఇప్పుడెలా తీసుకురాగలరు? ఢిల్లీలోని జామా మసీదునే ఉదాహరణగా తీసుకుందాం. వందల సంవత్సరాలుగా ముస్లింల ఆధీనంలో ఉన్న ఇలాంటి పాత ఆస్తులకు రిజిస్ట్రేషన్ చెయ్యాలంటే ఇప్పుడు కొత్తగా డాక్యుమెంట్లు తీసుకురమ్మంటే ఎలా సాధ్యమవుతుంది? అలాంటి ఆస్తులకు డాక్యుమెంట్లు వాళ్ల దగ్గర ఉంటాయా అని సీజేఐ జస్టిస్ ఖన్నా కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాపై ప్రశ్నల వర్షం కురిపించారు. ఇక వక్ఫ్గా చాలా ఆస్తులకు అవసరమైన ధృవీకరణ పత్రాలు ఉండకపోవచ్చని, అలాంటి పరిస్థితుల్లో వక్ఫ్ బై యూజర్ని ఎందుకు అనుమతించరని సుప్రీం ధర్మాసనం ప్రశ్నించింది. వక్ఫ్ ఆస్తుల్లో కొన్ని దుర్వినియోగమైన మాట వాస్తవమే. అంత మాత్రాన దాన్ని సాకుగా చూపించి వక్ఫ్ బై యూజ్ అనే నిబంధన మొత్తాన్ని తొలగిస్తామంటే ఎలా? వక్ఫ్ బై యూజర్ను గుర్తించినట్టు బ్రిటిష్ కాలం నాటి తీర్పులను నేను చదివాను. వక్ఫ్ బై యూజర్ను తొలగిస్తే అది సమస్యగా మారుతుంది. వక్ఫ్ బై యూజర్ను కోర్టులు గతంలోనే ధృవీకరించాయి. మా తీర్పులను, ఉత్తర్వులను లేదా డిక్రీని చట్టసభలు గాల్లోకి ప్రకటించలేవు. కోర్టు తీర్పులు, ఉత్తర్వులను ప్రభుత్వాలు నిర్ణయించకూడదు. మీరు కేవలం ప్రాతిపదికను మాత్రమే పరిగణలోకి తీసుకోవాలి అని కేంద్ర ప్రభుత్వాన్ని ఉద్దేశించి సుప్రీం ధర్మాసనం ఘాటు వ్యాఖ్యలు చేసింది. 100 లేదా 200 సంవత్సరాల క్రితం వక్ఫ్గా ఒక పబ్లిక్ ట్రస్టును ప్రకటిస్తే హఠాత్తుగా దాన్ని వక్ఫ్ బోర్డు స్వాధీనం చేసుకుని అది వక్ఫ్ కాదని ప్రకటించలేదని ధర్మాసనం తేల్చి చెప్పింది. చరిత్రను మీరు మార్చలేరు అని కేంద్రం తరపున హాజరైన తుషార్ మెహతాకు ధర్మాసనం స్పష్టం చేసింది. దీంతో వక్ఫ్ చట్టంపై ఇప్పటికే సంయుక్త పార్లమెంటరీ కమిటీ 38 సార్లు సమావేశమైందని, ఏకంగా 98.2 లక్షల మెమొరాండంలను కమిటీ పరిశీలించిందని, తర్వాతే పార్లమెంటు ఉభయ సభల్లో బిల్లు ఆమోదం పొందిందని తుషార్ మెహతా చెప్పుకొచ్చారు. దీంతో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా తీవ్రంగా స్పందించారు. ఈ కేసులన్నిటినీ హైకోర్టుకు బదలాయించాలా? మీరు ఏం వాదించాలనుకుంటున్నారు అంటూ కేంద్రంతో పాటు పిటిషనర్లకు నోటీసులు ఇచ్చారు. వాటికి సమాధానం చెప్పాలని ఆదేశించారు. ఈ క్రమంలో పిటిషనర్ల తరపున హాజరైన కాంగ్రెస్ నేత, సీనియర్ న్యాయవాది, ముస్లింలు మాత్రమే వక్ఫ్ ఇవ్వాలన్న చట్టంలోని నిబంధనను తాము సవాల్ చేస్తున్నట్టు చెప్పారు. నేను ముస్లింనా కాదా అనే విషయాన్ని ఏ రకంగా కేంద్రం నిర్ధారిస్తుంది?
ఒక ముస్లిం వక్ఫ్కు ఆస్తిని ఇతరత్రాలను దానంగా ఇవ్వటానికి అర్హుడా కాదా అని కేంద్ర ప్రభుత్వం ఎలా నిర్ధారిస్తుంది? గత 5 ఏళ్లుగా ఇస్లాంను ఆచరిస్తున్న వాళ్లే దానమివ్వాలని చెప్పే హక్కు కేంద్రానికి ఎక్కడిది? రాజ్యాంగంలోని ఆర్టికల్ 26 ప్రకారం ముస్లింలకు ఉన్న మతపరమైన స్వేచ్ఛ కొత్త చట్టం ఉల్లంఘిస్తోంది అని కపిల్ సిబాల్ వాదించారు. ఇక దశాబ్దాలుగా ఆచరణలో ఉన్న వక్ఫ్ బై యూజర్ను ఏకపక్షంగా తొలగించకూడదని లాయర్ హుజైఫా అహ్మదీ కోరారు. ఈ క్రమంలో అసలు వక్ఫ్ చట్టమే తమకు వద్దని చాలా మంది ముస్లింలు చెబుతున్నారని తుషార్ మెహతా చెప్పగా సుప్రీం ధర్మాసనం కలగచేసుకొని అసలు వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులను అనుమతించటం వెనుక ఉన్న తర్కమేమిటని తుషార్ మెహతాను ధర్మాసనం ప్రశ్నించింది. ఇకపై హిందూ దేవాలయ బోర్డుల్లోకి ముస్లింలను అనుమతిస్తామని దీని ద్వారా చెబుతున్నారా? ఏదైనా ఉంటే బహిరంగంగా చెప్పండి అని తుషార్ మెహతాను ఉద్దేశించి వ్యాఖ్యానించింది. దీనికి మెహతా స్పందిస్తూ ఎక్స్ అఫీషియో సభ్యులు కాకుండా 2 కంటే ఎక్కువ ముస్లిమేతరులను వక్ఫ్ మండలిలో చేర్చబోము, కావాలంటే ప్రమాణపత్రంలో దీన్ని పొందుపరుస్తామని పేర్కొన్నారు. అయితే కేంద్ర వక్ఫ్ మండలిలోని 22 మంది సభ్యుల్లో కేవలం 8 మందే ముస్లింలు ఉంటారని కొత్త చట్టంలో ఉన్న సంగతిని ధర్మాసనం ప్రస్తావించింది. 8 మంది ముస్లింలు అయితే 2 జడ్జీలు ఉంటారేమో, వారు ముస్లింలు కాకపోవచ్చు. అంటే వక్ఫ్ మండలిలో ముస్లిమేతరులే మెజారిటీ వర్గంగా ఉంటారు. వక్ఫ్ మండలి మత స్వభావానికి ఇది సముచితమేనా అని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అలాగైతే ప్రస్తుత సుప్రీం ధర్మాసనంలోని మీ 3 న్యాయమూర్తులు కూడా హిందువులే కదా అని తుషార్ మెహతా ఎత్తిచూపారు. తద్వారా ధర్మాసనం తటస్థతను మెహతా ప్రశ్నించినట్టయింది. దీంతో తుషార్ మెహతాపై కోర్టు తీవ్రంగా స్పందించింది. మేము ధర్మాసనంపై జడ్జిలుగా కూర్చున్నప్పుడు మా వ్యక్తిగత గుర్తింపులన్నిటినీ వదిలేస్తాం. చట్టం ముందు అందరూ సమానులే. ఒక మత సంస్థకు సంబంధించిన బోర్డుకు సుప్రీంకోర్టు ధర్మాసనానికి మధ్య పోలిక పెట్టడం పూర్తిగా అసంబద్ధం అని సుప్రీంకోర్టు ఘాటుగా స్పందించింది. దీంతో వక్ఫ్ చట్టాన్ని చాలా మంది ముస్లింలు వ్యతిరేకించిన మాట వాస్తవమేనని ఈ సందర్భంగా సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా ఒప్పుకున్నారు. ఈ క్రమంలో వక్ఫ్ సవరణ చట్టం అమల్లోకి వచ్చిన తర్వాత పశ్చిమ బెంగాల్ సహా దేశవ్యాప్తంగా పలు ప్రాంతాల్లో చెలరేగిన హింసాకాండపై సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఒకవైపు కోర్టులో విచారణ జరుగుతుండగా ఇలాంటి పరిణామాలు కలచివేస్తాయని పేర్కొంది. వెంటనే హింస ద్వారా వ్యవస్థను ప్రభావితం చేయవచ్చని నిరసనకారులు భావిస్తున్నారని తుషార్ మెహతా పేర్కొన్నారు. దీంతో ఎవరు ఎవరిని ఒత్తిడి చేస్తున్నారో మాకు తెలియటం లేదు అని కపిల్ సిబల్ వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో సీజేఐ జస్టిస్ సంజీవ్ ఖన్నా కల్పించుకొని బిల్లులో కొన్ని సానుకూల పాయింట్లు కూడా ఉన్నాయి, వాటిని హైలైట్ చెయ్యాలి అని వ్యాఖ్యానించారు. ఇరువైపులా వాదనలు విన్న సుప్రీంకోర్టు ధర్మాసనం సంచలన నిర్ణయాలు తీసుకుంది. వక్ఫ్ చట్టంలోని కొన్ని అంశాలపై మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయటాన్ని పరిశీలిస్తున్నట్టు ప్రధాన న్యాయమూర్తి సంజీవ్ ఖన్నా నేతృత్వంలోని ధర్మాసనం ప్రకటించింది. వక్ఫ్ బై యూజర్, వక్ఫ్ బై డీడ్ ఏదైనా సరే కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను రద్దు చేయకూడదు. తాజా పిటిషన్లపై విచారణ కొనసాగినంత కాలం ఇదే పాటించాలి అని కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ప్రతిపాదించింది. వక్ఫ్ బోర్డులు, కేంద్ర వక్ఫ్ మండలిలో ఎక్స్ అఫీషియో సభ్యులు మినహా మిగతా సభ్యులంతా ఖచ్చితంగా ముస్లింలే అయ్యుండాలని సూచించింది. వక్ఫ్ కౌన్సిల్, వక్ఫ్ బోర్డులో 2 ముస్లిమేతరుల సభ్యులు ఉండాలనే నిబంధనపై స్టే విధించాలనే ప్రతిపాదనను పరిశీలిస్తున్నట్టు కోర్టు పేర్కొంది. ప్రస్తుతం వక్ఫ్గా ఉన్న ఏదైనా ఆస్తి ప్రభుత్వ భూమి అవునో కాదో జిల్లా కలెక్టర్లు విచారణ జరిపి తేల్చే వరకు దాన్ని వక్ఫ్గా పరిగణించబోమంటూ కొత్త చట్టంలో ఉన్న నిబంధనపై స్టే విధించేందుకు యోచిస్తున్నట్టు తెలిపింది. కోర్టులు వక్ఫ్గా ప్రకటించిన ఆస్తులను రద్దు చేసే అధికారాన్ని కలెక్టర్లకు కట్టబెట్టడంపై సుప్రీంకోర్టు అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ మేరకు వక్ఫ్ సవరణ చట్టంలోని పలు అంశాలపై స్టే ఇచ్చేందుకు సుప్రీంకోర్టు సిద్ధమైంది. దీంతో ఈ వ్యవహారంలో ఏవైనా ఉత్తర్వులు జారీ చేయటానికి ముందు తమ వాదన కూడా వినాలని కేంద్రం తరపున హాజరైన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా కోర్టుకు విన్నవించారు. సమగ్ర విచారణ అనంతరమే మధ్యంతర ఉత్తర్వులు జారీ చేయాలని కోరారు. దీంతో ప్రస్తుతానికి లాంఛనంగా ఎలాంటి నోటీసు జారీ చేయనప్పటికీ ఏప్రిల్ 17న గురువారం మధ్యాహ్నం 12 గంటలకు పిటిషన్లపై విచారణను తిరిగి చేపడతామని ధర్మాసనం వెల్లడించింది. దీంతో సుప్రీంకోర్టు ఎలాంటి ఆదేశాలు ఇస్తుందనేది సస్పెన్స్గా మారింది. మొత్తానికి సుప్రీంకోర్టు చేసిన వ్యాఖ్యల్ని బట్టి చూస్తే వక్ఫ్ సవరణ చట్టం పూర్తిగా అమలయ్యే అవకాశం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేంద్ర ప్రభుత్వానికి ఖచ్చితంగా పెద్ద షాక్గానే భావించాల్సి ఉంటోంది. సుప్రీంకోర్టు నిర్ణయంపై బీజేపీ ప్రభుత్వం ఎలా స్పందిస్తుందనేది ఆసక్తికరంగా మారింది. వక్ఫ్ వంటి మత బోర్డులో ముస్లిమేతరులు మెజారిటీ సభ్యులుగా ఎలా ఉంటారు? హిందూ దేవాలయ బోర్డుల్లోకి ముస్లింలను అనుమతిస్తారా అని సుప్రీంకోర్టు సంధించిన సూటి ప్రశ్నలపై మీ అభిప్రాయాలేంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.
ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఈ వీడియో మరింత మందికి చేరేలా లైక్ చేసి షేర్ చేయండి.